అరచేతిని ఎందుకు పరిశీలించాలి? ఏ వయసు వాళ్ళు పరిశీలించుకోవాలి? సాముద్రిక శాస్త్రం ఏ ఉద్యోగం వాళ్ళు, ఏ వృత్తి వాళ్ళు, ఏ వ్యాపారం చేసేవాళ్ళు చూపించుకుంటే బాగుంటుంది అని ఇలాంటి అనేక ప్రశ్నలు మన యూట్యూబ్ ఛానల్లో కామెంట్స్ రూపంలో అడుగుతున్నారు. దీనికి నేను మీకు ఆన్సర్ చేస్తాను. గోపాల్ సాముద్రిక శాస్త్రం అధ్యయనానికి స్వాగతం. సాముద్రిక శాస్త్ర వీక్షకులు అనేక ధర్మ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు కనుక దీంట్లో భాగంగా మన హస్త సాముద్రిక శాస్త్రం అంటే అరచేయి పరిశీలన ఎవరు చేయించుకోవాలి, ఏ వయసులో, ఏ వృత్తిలో ఉన్నవాళ్ళు, ఏ వ్యాపారం చేసేవాళ్ళు చూపించుకుంటే బాగుంటుంది అనేటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నమైంది. హస్త సాముద్రిక శాస్త్రం అంటే అరచేయిని పరిశీలించుకోవటం ఎవరైనా చేయొచ్చు, ఏ వయసు వాళ్ళైనా సరే చూపించుకోవచ్చు. మనిషి పుట్టిన దగ్గర నుంచి జీవించినంతకాలం మరణం వరకు కూడా మన అరచేతిలో ఉండేటువంటి రేఖలు, ముద్రలు, ఈ గ్రహస్థానాలు అరచేయి యొక్క స్వరూప స్వభావాలను బట్టి మన యొక్క కర్మగతమైనటువంటి అంశాలని అంటే వృత్తి, వ్యాపార, ఉద్యోగ ప్రవృత్తుల్ని, మన యొక్క గుణగణాలని ఇవి తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది కనుక అంటే దీంట్లో ఈ రేఖల యొక్క స్వభావాన్ని బట్టి ఆరోగ్యము, అనారోగ్య పరిస్థితులు, తెలివితేటలు, ఆలోచన, జ్ఞానశక్తి, ఆచరణ, ఈ జ్ఞానానికి సంబంధించినటువంటి విషయాలు, కరుణ, ప్రేమ, హృదయ విశాలత, ఆదరణ, అభిమానం, కుటుంబము, సంసారము, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత, ఇతరులతోటి మన వృత్తి వ్యాపారాలు చేసేటువంటి వ్యక్తులతోటి మనం ఎలా ప్రవర్తిస్తున్నాము, వారి యొక్క భావాల్ని మనం ఎలా తెలుసుకుంటున్నాము అనేటువంటి విషయాలు, ఏ సమయంలో మన యొక్క యోగము ఎలా ఉంటుంది, దాన్ని మనం ఎలా ఆచరించి అనుసరించి అభివృద్ధి చేసుకోవచ్చు అనేటువంటి విషయాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవడానికి ఎవరికి వారు వారి యొక్క హస్తాన్ని పరిశీలించుకుని, అదే చిన్నపిల్లలైతే యుక్త వయస్సు వచ్చి దాటి వారు స్వతంత్రంగా జీవించే పరిధి వరకు తల్లిదండ్రులు పిల్లల యొక్క హస్తాలని పరిశీలించుకొని వారి యొక్క ప్రవర్తన, ఆరోగ్యము, వారిలో ఉండేటువంటి ప్రేమానురాగాల యొక్క సాంద్రత, యోగము, చదువు, వృత్తి, ఇతర ప్రవృత్తులు అంటే ఆటలు, క్రీడలు, కళలు, వాటిపై వారికి ఉండేటువంటి అవగాహన, దాన్ని అనుసరించేటువంటి విధానము, ఇవన్నీ తెలుసుకోవటానికి ప్రతి ఒక్కరూ కూడా తమ చేతిని తాము పరిశీలించుకోవచ్చు. తమ కుటుంబంలో ఉండేటువంటి వ్యక్తుల యొక్క, తమ స్నేహితుల యొక్క హస్తాన్ని పరిశీలించవచ్చు. కొంత అవగాహన కలిగి ఉంటే ఎవరైనా సరే వారి యొక్క జీవితాన్ని వారు అంచనా వేసుకోవచ్చు. దీనికి ప్రధానంగా ఏ వయసు అనేటువంటిది, ఈ వయసులో చూడాలనేటువంటిది నిమిత్తం ఏమీ లేదు. అయితే సాధారణంగా 12 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వాళ్ళ యొక్క మనస్సు, బుద్ధి, శరీరము ఇంకా పరిణితి చెందకుండా ఉంటాయి. కొంతమందికి అయితే 15, 18 వరకు కూడా ఇంకా పరిణితి చెందకుండా ఉంటాయి. అందువలన యుక్త వయసు వచ్చే వరకు కూడా పిల్లల యొక్క కర్మలకు కారణం, ఫలితాలకు కారణం వారు కాదు, తల్లిదండ్రులే అని 12 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా వారికి పాపపుణ్యాలు అంటవు, కర్మగతమైనటువంటి ప్రభావాలు ఉండవు అని చెప్తూ ఉంటారు మన సనాతన ధర్మంలో. అంటే తల్లిదండ్రుల మీదే ఆధారపడుతూ ఉంటారు. అటువంటి సందర్భంలో తల్లిదండ్రులు వారి యొక్క పిల్లల యొక్క హస్తాలను పరిశీలించి లేదా హస్త సాముద్రిక శాస్త్రము పరిపూర్ణంగా అధ్యయనం చేసినటువంటి వారి యొక్క సూచనల మేరకు వారి హస్తాలను మనం పరిశీలించినప్పుడు అది జీవిత రేఖలో ఏమైనా ప్రారంభంలో స్వల్పమైన లోపాలున్నా తదుపరి క్రమానుగతంగా ఇది దృఢత్వాన్ని సంతరించుకునేటువంటి సమయంలో కూడా ఏమైనా లోపాలున్నా, అంటే బలహీనంగా ఉందనుకోండి, సాధారణంగా ఆరోగ్య పరిస్థితుల్లో ఏదో కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. లోతు తక్కువగా ఉందనుకోండి, నాడీ సంబంధమైన, కండర సంబంధమైన ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది. అలాగే జీవితరేఖ విచ్ఛిన్నమయ్యి అంటే విడిపోయి ఉంటే
అనారోగ్య పరిస్థితుల్ని, కొన్ని వ్యవధులని కంటిన్యూస్గా అనుభవించవలసిన వ్యాధుల్ని తెలియజేస్తూ ఉంటారు. అలాగే దీంట్లో ఏర్పడినటువంటి అడ్డు రేఖలు, దిగువ రేఖలు కొన్ని వ్యాధుల్ని తెలియజేస్తూ ఉంటాయి. ఇటువంటి సందర్భంలో బాల్యంలో, చిన్నతనంలోనే పిల్లల యొక్క చేతుల్ని పరిశీలించుకున్నప్పుడు ఈ జీవితరేఖ తీరుతెన్నులకు అనుగుణంగా వారి యొక్క గుణాలలో మార్పులు చేస్తూ ఆచార వ్యవహారాలు, ఆహార విహారాలు వీటిని మనం సరి చేసుకుంటూ వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి మెరుగుపరచడానికి మనం ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఆ విధంగా చేసినప్పుడు చక్కని ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. అదే స్త్రీలలో ఈ జీవితరేఖ ఈ ప్రారంభ దశలో 12 నుండి 15, 20 ఈ మధ్యకాలంలో చిన్న చిన్న ఐలాండ్స్ కింద విడిపోయి ఉన్నప్పుడు, అటువంటి మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఋతుక్రమంలో వచ్చేటువంటి హెచ్చు తగ్గులు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, అటువంటి అవాంతరాలను మనం ముందుగా గమనించినప్పుడు దానికి తగిన విధంగా ఆ స్త్రీలకు, ఆ బాలికలకు సరైనటువంటి అవగాహన ఏర్పరిచి వాళ్ళ ఆరోగ్యం మీద దాన్ని సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే తదుపరి కాలంలో అంటే పెద్దలైన తర్వాత, మధ్య వయస్సులో కానీ వయసు మీరిన తర్వాత ఈ ఆరోగ్యంలో వచ్చేటువంటి సమస్యలు ఏమైనా ఉంటే, ఈ జీవితరేఖ విచ్ఛిన్నమైన దీనిపై ఐలాండ్స్ లాంటి గుర్తులు ఏర్పడి నెగిటివ్ మార్క్స్ మనకి కనిపించినప్పుడు జీర్ణ సంబంధమైనటువంటి వ్యాధులు, శరీరంలో దిగువ భాగాలకి, కీళ్ళకి, ఎముకలకి సంబంధించినటువంటి అనారోగ్యాలు వీటిలో మనం గమనించినప్పుడు మన జీవన విధానాన్ని మార్చుకుంటూ ద్వారా కొంతవరకు ఉపశాంతిని పొందేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఏ వయసు వారైనా సరే ఆరోగ్యం గురించి, ఆయుర్దాయం గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకోవడానికి ఎవరి హస్తాన్ని వారు పరిశీలించుకోవచ్చు. పిల్లలకైతే పెద్దవాళ్ళు పరిశీలించి అపోహలకు లోను కాకుండా, భయపడకుండా, మనం ఆందోళనకు గురి కాకుండా మనలో ఉండేటువంటి బలహీనతను తగ్గించుకొని చక్కగా మన జీవిత కాలంలో ఆరోగ్యంలో వచ్చే మార్పుల్ని మనం కొంతవరకు సరి చేసుకోవచ్చు. ప్రారంభపూర్వకంగా వచ్చినటువంటి కొన్ని సమస్యల్ని మనం వాటిని పరిష్కరించలేనటువంటి సందర్భంలో వాటిని అనుభవించడానికి మనం సిద్ధపడటానికి ఈ శాస్త్రం ఉపయోగపడుతుంది. ఈ రెండవది శిరోరేఖ. ఈ శిరోరేఖ మనం బాల్యం నుంచి చూసినప్పుడు ఈ శిరోరేఖపై ఏదైనా విరుపులు కానీ, విడిపోవటం కానీ, ఐలాండ్స్ కానీ ప్రారంభ కాలంలో ఉంటే బాల్యంలోనే వాటి మనం గుర్తించినప్పుడు మానసిక ఎదుగుదలకి, ఆలోచనకి, ఆచరణకి ఈ శిరోరేఖ ఖచ్చితంగా మనకి తెలియజేస్తుంది. కనుక ఈ 12 సంవత్సరాల లోపు వయసులో సాధారణంగా కొంత ఈ విడిపోయినట్టు కనిపిస్తాయి ఈ రేఖలు. కానీ ఆ సమయంలో కూడా ఐలాండ్స్ అవి ఏర్పడి ఉంటే బాల్యంలో ఉన్నటువంటి ఆ పిల్లలకి మానసిక ఎదుగుదల తక్కువగా ఉండటం, కొంతమందిలో ఆటిజం, హైపర్ యాక్టివిటీ, ఇర్రెగ్యులర్గా బిహేవ్ చేయటం, సమయాలు లేకుండా నిద్రపోవటం, మెలకువగా ఉండటం, విపరీతమైన కోరికలు కోరటం, ఆహారం కొంతమంది ఎక్కువగా తీసుకోవటం, కొంతమంది తీసుకోలేకపోవటం, ఎదుగుదల సరిగా లేకపోవటం, ఇలాంటి సమస్యలు, మానసిక సమస్యలు దీంట్లో గమనించినప్పుడు దానికి అనుగుణంగా తల్లిదండ్రులు ఆ పిల్లలను వారి యొక్క శారీరక మనోభావాల్ని పరిగణలోకి తీసుకుని చక్కగా అభివృద్ధి మార్గంలో వాళ్ళని ఆలోచన తరంగాల వైపు ఏ విధంగా మలచవచ్చు అనేటువంటి అవగాహన ఏర్పరచుకుని, ఇప్పుడు ఈ కాలంలో ఎవరికి వాళ్ళు ఈ అవగాహన లేక, వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకోక, వాళ్ళ పిల్లల గురించి వాళ్ళు తెలుసుకోక ఆందోళన చెందుతూ, ఈ కమ్యూనికేషన్ ఇద్దరి మధ్య లేక ఎక్కువ ఊహలకు లోనవుతూ, అంటే వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉందో తెలుసుకోకుండా మనం ప్రణాళికలు రచిస్తూ ఉంటారు పెద్దలు. అంటే ఇక్కడ ఐక్యూ లెవెల్స్ తక్కువగా ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువ బరువు బాధ్యతలు కలిగినటువంటి సబ్జెక్ట్స్ వైపు వాళ్ళకి స్తోమత ఉంది కదా అని చెప్పేసి అటువైపు నెట్టుతూ ఉంటారు. అటువంటి సందర్భంలో మానసిక ఆవేదనకు గురయ్యి వాళ్ళు ఆత్మ న్యూనతాభావానికి లోనవుతూ ఉంటారు. ఎందుకంటే ఐక్యూ లెవెల్స్ తక్కువగా ఉన్నటువంటి వాళ్ళకి మనం దాంతోనే తృప్తిపడి మానసిక స్థైర్యానికి సరిపడినటువంటి కోర్సులు, చదువులు, వృత్తులు, ప్రవృత్తుల్ని ప్రోత్సహించినప్పుడు వాళ్ళు చక్కగా సమానంగా
ప్రయాణం చేస్తూ ఉంటారు. అలా కాకుండా మన దగ్గర సంపద ఉందని, మనకు అహంకారం ఉందని చెప్పేసి ఈ పిల్లల్ని తీసుకుని వెళ్ళి మన అభిరుచులకు అనుగుణంగా ఉన్నతమైనటువంటి పాఠశాలల్లో, కోర్సుల్లో, క్లిష్టతరమైనటువంటి శాస్త్రాల్లో వాళ్ళని తోసి వాళ్ళు ఆత్మన్యూనతా భావానికి లోనవుతారు. ఎందుచేతనంటే సహ విద్యార్థులతో పాటు పరిగెట్టలేక, అక్కడ ఉపాధ్యాయులు లెక్చరర్స్ చెప్పేటువంటి వాటిని అవగాహన చేసుకోలేక ఆత్మన్యూనతా భావానికి లోనై ఆత్మహత్యలకు దారితీసేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ చేతిలో ఇలా ఉంది కనుక అలా జరిగిపోతుంది అని అనుకోకండి. చేతిలో ఉన్నదాన్ని మనం అనుసరిస్తే ఆ కర్మఫలాలు ఖచ్చితంగా జరుగుతాయి. కొన్ని సందర్భాల్లో అవి మనం అవగాహన చేసుకుని అవాంతరాలని మనం అధిగమించడానికి అవకాశం ఉంటుంది. ఈ శిరోరేఖ ముఖ్యంగా మెదడుకు సంబంధించి, ఆలోచనకు సంబంధించి, ఆచరణకు సంబంధించి తెలియజేస్తుంది కనుక కొంతమందిలో ఈ శిరోరేఖలు లోపించవచ్చు పూర్తిగా. అంటే వాళ్ళకి మానసికంగా వికలాంగులైపోతారు. వాళ్ళు పుట్టుకతోటే పుట్టువెర్రి, లేకపోతే ముద్దు, తెలివి తక్కువ, మానసిక వికలాంగులుగా, మెంటల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్గా ఉన్నటువంటి సందర్భాల్లో మనం వారి యొక్క స్థితిని మనం అవగాహన చేసుకుని వారి యొక్క పరిస్థితికి అనుగుణంగా మనము కొన్నిటిని ప్రాక్టీస్ చేయించడానికి ప్రయత్నం చేయాలి. దానికి స్పీచ్ థెరపీ అని, లేకపోతే ఇతర బిహేవియర్ థెరపీ అని, ఇలాంటివి ముందుగా తల్లిదండ్రులు అవగాహన చేసుకోవాలి. అంటే రేరుగా ఉంటారు ఇవి. దీనికోసం తెలుసుకోవటం ఎందుకని అనుకుంటే కొంతమంది మహా తెలివితేటలుగా ఉంటారు, విపరీత ధోరణికి ఉంటారు. ఈ శిరోరేఖ స్పష్టంగా ఉండి ఒక రోళ్ళకర్రలాగా ఈ చివరి వరకు విస్తరించింది అనుకోండి, వాళ్ళు మొండిగా ఉంటారు. వాళ్ళు విపరీతంగా తెలివి కలివాడే, కానీ మొండిగా విపరీతంగా వాళ్ళ యొక్క ఆలోచన తగిన విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. దానివల్ల అనర్థాలు కొని తెచ్చుకుంటూ ఉంటారు. అవి మనం తెలుసుకోవడం ద్వారా ఏ వయసులో అయినా సరే, వయసు పెరిగిన తర్వాత మధ్యలో ఈ శిరోరేఖ మీద ఐలెండ్స్ వచ్చినప్పుడు వాళ్ళు మానసికంగా డిస్టర్బ్ అవుతూ ఉంటారు. కొంతమంది చేసే పనిని వదిలిపెట్టేసి దూర ప్రాంతాలకు వెళ్ళిపోతూ ఉంటారు. కుటుంబం నుంచి దూరంగా ఉండాలని చూసుకుంటూ ఉంటారు. ఇటువంటి సందర్భాల్లో వాళ్ళని మనం హక్కును చేర్చుకుని ప్రేమగా, అభిమానంగా వాళ్ళ యొక్క ప్రతి చర్యను కూడా విమర్శించకుండా అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు, వ్యతిరేక భావం లేకుండా వాళ్ళని మనం చేరదీసినప్పుడు వాళ్ళలో చక్కని ఆలోచన రేకెత్తి కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. కొంతమందిలో ఈ శిరోరేఖ చివరికి అంటే ఏ వయసులో అయినా సరే 60, 70, 80 వచ్చినా సరే మనం పరిశీలించినప్పుడు ఈ చివరికి వచ్చేసరికి అది విస్తారంగా లేక ముక్కలు ముక్కలుగా తెగిపోయినట్లు కానీ, పలచబడినట్లు కానీ, బలహీనంగా కానీ, పీచులాగా రేగినట్లు కానీ, చీపిరికట్లా కానీ, ఇలాగ రకరకాల స్వభావాలు ఐలెండ్స్ కలిగి ఉన్నట్లు ఉంటే ఆ వయసు వచ్చేసరికి 50 అయినా, 60 అయినా, 70 అయినా, 80 అయినా ఆ వ్యక్తిగతంగా వాళ్ళు అంశాలన్నింటినీ మర్చిపోయి మతిమరుపు, ఆల్జీమర్స్, స్క్రిజోఫేనియా ఇటువంటి పదాలతోటి మనం కొన్ని రుగ్మతల్ని గమనించి అటువంటి రుగ్మతలు ఉన్నటువంటి వాళ్ళని మనం వాళ్ళ మీద సానుభూతితోటి వాళ్ళకి తగిన విధంగా కొన్ని సలహాలు, సంప్రదింపులు చేయటం వలన వాళ్ళని మార్పు చేసి వాళ్ళ జీవితాన్ని మెరుగుపరచడానికి అవకాశం ఏర్పడుతుంది. అలాగే హృదయరేఖ ప్రేమ, అభిమానము, ఆత్మీయత, అనురాగము ఇలాంటివన్నీ కూడా తెలియజేస్తుంది కనుక ఏ వయసు వారైనా సరే సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయి, ఈ రేఖ విచ్ఛిన్నమై ఉంటే వాళ్ళ సంబంధ బాంధవ్యాలలో విచ్ఛిన్నత ఉంటుంది. అటువంటి వాళ్ళని మనం అవగాహనతోటి చేరదీసి సరిచేసి బంధాలు సరిగా ఉండేలా చేయడానికి ఏ వయసు వారైనా సరే ఈ రేఖల్ని, ఏ వృత్తి వారైనా, ఏ వ్యాపారం అయినా, ఏ ఉద్యోగం చేసేటువంటి వాళ్ళైనా మనం అవగాహన చేసుకోవడానికి అందరూ కూడా ఈ శాస్త్రాన్ని కొంతవరకు అవగాహన చేసుకుని అధ్యయనం చేయవలసిందిగా, ఎవరైనా ఈ పరిశీలన చేయవచ్చని ఈ సాముద్రిక శాస్త్రాన్ని నేర్చుకుని దాన్ని చక్కగా కొనసాగిస్తారని కోరుతూ సాముద్రిక శాస్త్ర అభిలాషులకు నమస్కారం. మరొక ప్రశ్నతోటి మరలా కలుసుకుందాం.